హాయ్, వెల్కమ్ టు హిస్టరీ హై. బద్రీనాథ్ ఆలయం హిందువులు 4 పవిత్ర ధామంలో ఒకటి ప్రసిద్ధి పొందింది. పురాణాల ప్రకారం నారదుడు ఇక్కడే కఠినంగా తపస్సు చేసి విష్ణుని దర్శించుకున్నాడు. ఈ ఆలయాన్ని ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దంలో పునరుద్ధరించారు. ఒకసారి ఈ ప్రాంతం అంతా బద్రీ చెట్లతో నిండిపోయి ఉండేది. అందుకే దీన్ని బద్రీవనం అని పిలుస్తారు. ఆలయాల్లో ఉన్న మూలమూర్తి విష్ణుమూర్తిని నల్లని శిలతో తయారై ఉంది. దీన్ని స్వయంభుగా భావిస్తారు. గర్భగృహంలో బద్రీనాథుడు, నారదుడు, కుబేరుడు, గరుడు విగ్రహాలు ఉన్నాయట. తీవ్రమైన మంచు వల్ల ఆలయం అక్టోబర్, నవంబర్ లో మూసేస్తారు. మళ్ళీ ఏప్రిల్, మేలో తెరుస్తారు. ఆ సమయంలో ఉత్సవ విగ్రహం జ్యోతిర్మాత్ లో ప్రతిష్ఠిస్తారు. బద్రీనాథ్ సమీపంలో ఉన్న ఈ స్థలం లోక పితామహుడైన నారాయణి అవతారంకి కారణం అయిందని చెబుతారు. ఆలయం పక్కనే తప్పకుండం అనే వేడి నీటి కుండం ఉంది. భక్తులు దర్శనానికి ముందు అక్కడికి వెళ్లి స్నానం చేస్తారు. మహాభారతం ప్రకారం పాండవులు స్వర్గగృహానికి వెళ్ళడానికి ముందు ఇక్కడ బద్రీనాథుని దర్శించుకొని వెళ్ళేవారని చెప్తూ ఉంటారు. ఇలాంటి టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.